జిల్లాలో మీరిచ్చేటటువంటి రాజకీయ పదవులు కూటమి నిబంధనల ప్రకారం మా వాటా మాకు సక్రమంగా ఇవ్వండి అని చెప్పి ఇది రాజకీయంగా బలపడడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనవి చేసుకుంటూ మరొకటి కార్యకర్తల యొక్క ఆర్థిక పరిపుష్టి మీద ఆలోచన చేయండి. కార్యకర్తలు ప్రజల్ని దోచుకోకుండా అవినీతి ఆరోపణలు లేకుండా ఒక మంచి పథకాన్ని తయారు చేసి కార్యకర్తలకి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే రాజకీయంగా కార్యకర్తలు బలోపేతం అవుతారు అని చెప్పి మనవి చేసుకుంటూ కాకినాడ జిల్లాలో 11 మాసాలు పాలన మన చేతికి వచ్చింది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం ఒకటే అధికారంలో లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందరూ కూడా కలిసి సమన్వయంతో నడుపుకోవాలి, సమన్వయంతో వచ్చే పదవుల్ని పంచుకోవాలి. అయితే ఈ జిల్లాలో పంచుకునేటటువంటి పదవులను ఒక్కసారి మనం చూసుకుంటే ఏ పార్టీకి వెళ్ళాయో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను వాళ్ళకి ఇవ్వద్దంటోలే, ఆ నిష్పత్తి ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ సెకండరీ క్యాడర్ ఉన్నారు, లక్షల ఖర్చు పెట్టుకుని నాశనం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇంటికాడ వాళ్ళ తల్లాలు తిడుతున్నారు, ఏం పని పాటు లేదా మీకు వెళ్ళడానికి అని చెప్పి. కృష్ణమోహన్ కూర్చో, కనీసం పెళ్ళానికి సమాధానం చెప్పుకోవడానికన్నా ఏదో తగిలించండి అయ్యా ఒక తోక. రాజప్ప గారు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొట్టు పెట్టుకుని ఆ రోజు మనం రాజకీయం చేశాం తెలివిగా. చేస్తే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం మనతో పొత్తు పెట్టుకున్నటువంటి కారణంగానే. తాత్కాలికంగా ఆవేళ 1-2 పదవులు వాళ్ళకు వచ్చి ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం ఆ పార్టీలు నష్టపోయినాయి. అదే పరిస్థితి మనకు రాకుండా చూడండి అని చెప్పి ఇవాళ రాష్ట్ర నాయకత్వాన్ని సవినయంగా మనం చేసుకుంటున్నాం. తదుపరి మనం కూడా వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇవాళ చాలా ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి మన కాకినాడ జిల్లాలో. ప్రధానంగా అన్నవరం ఉంది, దానికి నోటిఫికేషన్ అవసరం లే. సమర్థంతో లేనటువంటి వాళ్ళని ఎన్నిక చేసి మనం పంపగలిగితే ఆ పదవులు మనకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నిష్పత్తి ప్రకారం మనకు వస్తే అందులో ఒక 6గురునో 7గురునో సంతృప్తి పరిచే వాళ్ళు అవుతాం 5-6 నియోజకవర్గాల్లో. దాని మీద ఇవాళకి చర్యలు ఏం తీసుకున్నారో తెలీదు. అటువంటి కమిటీలు కూడా ఇంకా వేరే వేరే కమిటీలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మీరు ప్రెజర్ తేవాలి మీ నాయకుల మీద, వీళ్ళ మీద తెచ్చి రెడీ చేసి మనం పంపించగలిగితే. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టాడు పెద్ద ఆయన, అదే కోరాడు, మీరు ఇవ్వండి మేము ఇస్తాము అని చెప్పి. ఇవ్వనాటిని ఇవ్వండి అని చెప్తున్నారు తప్పించి వాళ్ళే నిర్ణయం తీసుకుని ఇచ్చే వాటిని మాత్రం ఇవ్వటం లేదు. తను అడిగే నాదుడు లేడు. నేను ఉన్న టెలికాన్ఫరెన్స్లో అడిగే దమ్ము లేదు నాకు. మనం మాట్లాడినప్పుడు మన వాళ్ళతో ఇబ్బంది లేదు కదా, ఎదతోటితో ఇబ్బంది లేకుండా చూసుకుందాం అనేటటువంటి పరిస్థితి నా దగ్గర నుంచి చంద్రబాబు దాకా కూడా ఉంటుంది. ఒత్తిడి లేనప్పుడు పక్కకు పెట్టేస్తాం. ఆ పరిస్థితి కాకుండా ఆ ఒత్తిడిని మాత్రం ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తీసుకురావాలి అని చెప్పేసి మనవి చేసుకుంటూ, పూర్వపు కాకినాడ జిల్లాలో 21 మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళం.
ఇవాళ మేము ఉన్నది కాకినాడ జిల్లాలో 7 శాసనసభ్యులు. ఈ 7 శాసనసభ్యులు కూర్చున్నదే చాలా తక్కువ. నడిపించేవాడు ఒకడున్నాడు మనకి. ఆయన ఏం చేసినా చెయ్యకపోయినా పెద్దలు రామకృష్ణ గారు ఇప్పుడు వస్తారనుకోవాలని రాలేదు. ఆయన ఎందుకు కాడు వదిలేశాడో నాకైతే అర్థం కావట్లే.